అనేటువంటిది. అంటే ఎందుకు చెప్పబడి ఉందనంటే, సాధారణంగా అమావాస్య వచ్చిందనంటే చంద్రుడు కనబడడు, కేవలం సూర్యుడు మాత్రమే ఆ రోజంతా ఉంటాడు, ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు. కానీ రాత్రిపూట చంద్రుడు కనబడడు. కానీ చంద్రునికి వారమైనటువంటి సోమవారం రోజున అమావాస్య రావడం, దానిని సోమవతి అమావాస్య, పేరులోనే మనకు చంద్రుడికి ఈ అమావాస్యకి ఏదో సంబంధం ఉన్నట్టుగా మనకు గోచరమవుతుంది. దీనికి గల పురాణగాథను కనుక మనం తెలియచేసుకున్నట్లయితే, దక్షుడు యజ్ఞం చేస్తున్నాడని తెలుసుకున్నటువంటి ఆ పార్వతీదేవి భర్త అయినటువంటి శంకరుల వారు ఎంత వద్దని చెప్పినా వారించకుండా, నా తండ్రి దగ్గరికి నేను వెళతానని చెప్పి పట్టుబట్టి మంకుతనంతో ఆ దక్ష యజ్ఞానికి బయలుదేరుతుంది. అక్కడ పిలవని పేరంటంలా వచ్చినావు అని చెప్పి ఆ దక్షుడు, దక్షుని భార్య అనగా తల్లి తండ్రులు, చెల్లెళ్ళు, అక్కలు ఎవ్వరూ కూడా ఆమెను గౌరవించరు. అంతటా ఆమెను గౌరవించకపోగా కట్టుకున్న భర్తని అవమానంతో మాట్లాడేసేసరికి తట్టుకోలేక అవమాన భారంతో తిరిగి భర్త వద్దన్నా వినకుండా నేను ఈ యొక్క యజ్ఞానికి వచ్చాను, భర్తకి నేను మొహం చూపించుకోలేననే ఒక పరాభవం చెందినటువంటి ఆ సతీదేవి అగ్నికి ఆహుతి అయిపోతుంది, తనని తాను కాల్చుకొని. ఈ విషయం తెలుసుకున్నటువంటి శంకర భగవానుల వారు చాలా ఉగ్రరూపాన్ని పొంది ప్రళయ తాండవ నృత్యాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో జటాజూటం నుంచి తన యొక్క అనంగుడిని సృష్టించాడు, వీరభద్రుడిని సృష్టించాడు. ఆ వీరభద్రుని యొక్క సృష్టికి మూల కారణం ఏంటనంటే దక్ష సంహారము, దక్షయజ్ఞ సంహారము జరగడం. కాబట్టి వెనువెంటనే దక్షయజ్ఞ ప్రదేశానికి చేరుకున్నాడు. ఆ దక్షయజ్ఞ ప్రదేశంలో ఎవరెవరున్నారు? దక్షుడు, ఇతర దేవతలందరూ ఉన్నారు, సూర్యుడు, చంద్రుడు కూడా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చంద్రుడు ఎవరయ్యానంటే ఈశ్వరుడికి సాక్షాత్తు తోడలుడు. అంటే దక్షుని కుమార్తెలైనటువంటి 27 కుమార్తెల్ని పెళ్లి చేసుకున్నాడు, అవే 27 నక్షత్రాలు. దక్షునికి పెద్ద కూతురు సతీదేవి శంకర్ల వారు చేసుకున్నాడు. కాబట్టి ఇక ప్రత్యక్షంగా షడ్డకులే. ఇక గమనించుకున్నట్లయితే ఆ యొక్క చంద్రుడు కూడా ఈ యొక్క దక్షయజ్ఞంలో ఈశ్వరుని బాట కంటే దక్షుని బాట మీద నిలిచాడు. కాబట్టి ఒళ్ళంతా హడలిపోయేటట్టు, వ్రణాలయ్యేటట్లు దెబ్బలతో హింసించాడు ఈ వీరభద్రుడు. ఆ హింసలకి తట్టుకోలేక, ఆ శరీర బాధలకు తట్టుకోలేక ఈశ్వరుణ్ణి శరణుజొచ్చాడు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానమ్మా. అదే యజ్ఞంలో సూర్య భగవానుల వారు కూడా ఉన్నారు, సూర్యచంద్రుడు ఉన్నారని చెప్పాను కదా. ఆ సూర్యుణ్ణి ఆ యొక్క గదతో కొడితే ఈ పండ్లన్నీ రాలిపోతాయి. అందుకే సూర్య భగవానికి పండ్లు ఉండవు. అందుకనే అతనికి నైవేద్యంగా బెల్లం పాయసం అనగా వండినటువంటి నైవేద్యమే పెడుతుంటాం. ఆ రోజున ఆ దక్షయజ్ఞంలో ఆ రోజున వీరభద్రుల వారు గదతో ఆ యొక్క ఆయుధంతో పండ్లని కొట్టిన కారణం చేత పండ్లు తిరిగిపోయాయి. ఇక విషయానికి వద్దాం. ఈ శంకరుల వారిని శరణుజొచ్చినటువంటి ఆ చంద్రుడు వేడుకున్నాడు, వేణోళ్ళ వేడుకున్నాడు, నీకు నా సాక్షాత్తు తోడలుని కదా, నన్ను రక్షించవచ్చు కదా అని. అంటే నేను సృష్టించినటువంటి వీరభద్రునికి ఇచ్చినటువంటి కార్యము అతను ఆ కార్యాన్ని నెరవేర్చాడు. అయినా నీవు నన్ను శరణుజొచ్చావు కాబట్టి వచ్చే అమావాస్య రోజున నన్ను అర్చించు, నన్ను పూజించు, తద్వారా నీకున్నటువంటి శరీర రుగ్మతలు, నీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడాను తొలగిపోతాయని చెప్పి చెప్తాడు. అంతటా చంద్రుడు ఆ వచ్చేటువంటి అమావాస్య రోజున ఈశ్వరుణ్ణి భక్తితో మనసారా అర్చించాడు. ఆ అర్చించిన రోజే అమావాస్య, ఆ రోజు సోమవారం. కాబట్టి ఆ రోజు నుంచి సోమవతి అమావాస్య అనేటువంటి యొక్క నానుడితో మనకు ప్రాచుర్యంలోకి వచ్చింది. కాబట్టి